తిరుమల తిరుపతి దేవస్థాన విభాగ సేవలు అద్భుతంగా పరిఢవిల్లే శుభదినం రథ సప్తమి. మాఘశుద్ధ సప్తమి, రథ సప్తమి. సర్వసృష్టికి స్థితికారకుడు, వైకుంఠనాథుడు శ్రీ మహావిష్ణువు. సకల ప్రకృతికి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొలువైన అపర వైకుంఠం తిరుమల. రథ సప్తమి నాడు సప్తవాహన సేవలో వెలుగొందుతుంది తిరుమల. రథ సప్తమి రోజు తొలి వాహనం సూర్యప్రభ. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో తిరుగాడే దృశ్యం రమణీయం. తిరుమాడ వీధులలో వాయవ్య దిశలో సూర్యోదయ శుభవేళ భానుడి తొలి కిరణాలు శ్రీవారి పాదాలను తాకి అర్చించే దృశ్యం కమనీయం. తిరుమల మాడవీధులలో రథసప్తమి పావన దినమున సప్తవాహనాలపై ఊరేగే మలయప్ప స్వామి వారిని దర్శింపగోరి వచ్చే వేలాది భక్తులకు శ్రీ సూర్యనారాయణులు తమ యాత్ర పరిపూర్ణం చేసుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానములు సకల విభాగాలు రథసప్తమి నాడు తిరుమాడ వీధులలో సప్త వాహనాలపై విహరించే శ్రీ సూర్యనారాయణుడి వైభవ ఆశీస్సులను పొందే శుభప్రదమైన రోజు రథ సప్తమి. రథసప్తమి నాడు మాడవీధులలో ఊరేగే మలయప్ప స్వామిని ప్రీతిగా సేవించే భక్తులకు సకల సౌకర్యాలను అందించే పరిపాలనా విభాగాన్ని ఆదిత్యుడు సదా కాపాడతాడు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రథసప్తమి 4వ తారీఖు అన్ని రకాలైన ఏర్పాట్లతోటి టీటీడీ ముందుకొచ్చింది. మీ అందరికీ తెలుసు, రథసప్తమి రోజు స్వామివారు మాడవీధుల్లో 7 వాహనాల్లో విహరించడం జరుగుతుంది, శ్రీదేవి భూదేవి సమేతంగా. ఈ ఒకరోజే 7 వాహనాలతో పాటు మధ్యలో 2-3 గంటల మధ్యలో చక్ర స్నానానికి కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇదంతా కూడా చాలా విశేషమైన దినం. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామివారిని చూడటం జరుగుతుంది. మాడా వీధుల్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలైన ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా వేడిగా ఎండ రావడంతో కూడా షేడ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అలానే దాదాపు 2 లక్షల మందికి కూర్చునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. దానితో పాటు బయట కూడా ఏమన్నా భక్తులు ఉంటే వాళ్ళకు కూడా లార్జ్ స్కేల్లో దాదాపు ఒక 10 స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మ్యాక్రో లెవెల్కి ప్లానింగ్తో పాటు మైక్రో లెవెల్ ప్లానింగ్ కూడా తీసుకొచ్చి మాడా వీధుల్లో ఉండే స్టాండ్స్లో అన్ని రకాలైన సేవలను కూడా ఇంటిగ్రేట్ చేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ స్టాండ్స్ అన్నిట్లో కూడా ఈచ్ స్టాండ్ ఎంతమంది భక్తులు ఉండవచ్చు, ఎంతమంది సేవకుల్ని డిపార్ట్మెంట్ నుంచి ఎంతమందిని పెట్టవచ్చు, ఎంతమంది సెక్యూరిటీ పాయింట్లో పోలీసులని చేయొచ్చు అనేది కూడా మైక్రో లెవెల్లో డిజైన్ చేసి ఇప్పటికే డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఆయా డిపార్ట్మెంట్లో కూడా ఆఫీసర్ని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా అందరూ ఆఫీసర్స్ కూడా మన కంట్రోల్ రూమ్ను బేస్ చేసి సేవలు చేయటం జరుగుతుంది. ఏమన్నా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషను పాస్ ఆన్ చేయడం, ఈ రకంగా ఒక సీమ్లెస్గా కమ్యూనికేషన్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ పరిస్థితుల్లో కూడా ఏ భక్తులు కూడా ఇబ్బందులు లేకుండా ఈ రకమైన ప్రణాళిక సిద్ధం చేసి ఇంప్లిమెంటేషన్ చేయటం జరుగుతుంది. దీనితో పాటు ఇంటర్నల్గా మనకి దాదాపు 2 లక్షల మంది నిరంతరం కూడా వాళ్ళకి అన్న పానీయాలు ఇవ్వటం జరుగుతుంది. అందుకోసం దాదాపు
12 నుంచి 16 వెహికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెహికల్స్ కూడా ఏ వీధిలో ఎట్లా వెళ్ళాలి అని కూడా రూట్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సెక్యూరిటీ కూడా బ్రీచ్ కాకుండా మనకి వెహికల్తో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ పార్టీని, అలానే మాడా స్ట్రీట్లో ఉండే పోలీస్ ఆఫీసర్ని కూడా ఇంటిగ్రేట్ చేసి కమ్యూనికేషన్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీనివలన ఒకవైపు వాహనాలు, ఒక వాహనం ఇంకో వాహనం మధ్య మనకు 2 గంటల టైమే ఉంటుంది. ఆ టైంలో, గ్యాప్ టైంలో ఈ రకమైన సేవల్ని ఎప్పటికప్పుడే మన వాళ్ళు కావలసిన విధంగా కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవటం వలన ఒకవైపు వాహనాల మూమెంట్ ఉన్న, మరొక వైపు సేవలకు కూడా నిరంతరమే ఇబ్బందులు లేకుండా పర్ఫెక్ట్గా మైక్రో లెవెల్ ప్లానింగ్ చేయటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనితో పాటు ఇంటర్నల్గా మంచిగా అరేంజ్మెంట్ చేశాము. సపరేట్ మెనూను కూడా డ్రాఫ్ట్ చేయటం జరిగింది. మార్నింగ్ నుంచి, అంటే ఆ రోజు రాత్రి నుంచే భక్తులు వస్తారు. 3వ తారీఖు రాత్రి నుంచే, అప్పటి నుంచి 4th నైట్ దాకా కూడా నిరంతరముగా ప్రతి అవర్కి ప్రతి ఫుడ్ కానీ, ప్రతి అవర్లో బెవరేజెస్ కానీ, ఇలా ఒక మెనూ, సపరేట్ మెనూ తయారు చేయడం జరిగింది. ఆ మెనూ ప్రకారం వంటకాలు కూడా రెడీ అవుతున్నాయి. అందుకు సపరేట్గా మ్యాన్ పవర్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మెనూని పూర్తి స్థాయిలో అందరికీ అనుకూలంగా ఒక ఫెస్టివల్ వాతావరణంలో మెనూని కూడా తయారు చేయటం వలన అది ఖచ్చితంగా అందరి సంతృప్తి చెందిస్తుందని నేను అనుకుంటున్నాను. అలానే మనకి ఎక్స్టర్నల్ ఏజెన్సీస్, బయట ఏజెన్సీలతో కూడా మనం కలిసి పనిచేయాలి ఇటువంటి ఫెస్టివల్ టైంలో. అలానే పోలీస్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలాసార్లు రివ్యూ చేశాం. కలిసి పనిచేయాలని పూర్తి స్థాయిలో అవగాహన వచ్చాము. అలానే ఏ ఏరియాల్లో వాళ్ళ రోల్ పెరుగుతుంది, ఆ ఏరియాల్లో మిగతా సర్వీసెస్ వాళ్ళకు అనుగుణంగా సపోర్టింగ్గా ఏమేమి రోల్ ప్లే చేయాలని కూడా ప్లానింగ్ ప్రకారము ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కానీ, ఎగ్జిట్స్ కానీ, ఎంట్రీస్ కానీ కూడా పూర్తి స్థాయిలో ప్లానింగ్ రెడీ చేశాము. ఆఫీసర్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. అలానే మెడికల్ సర్వీసెస్ని కూడా ఎన్ని అంబులెన్సెస్ కావాలి, ఎక్కడ పెట్టాలి, అంబులెన్సెస్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, 108 వాహనాలు ఎక్కడ ఉండాలి, మన దగ్గర ఉన్న టీటీడీ అంబులెన్సెస్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎంతమంది డాక్టర్, దాదాపు 16 మంది డాక్టర్లు తీసుకుంటున్నాము తిరుపతి నుంచి. అలానే మనకున్న డిస్పెన్సరీ వాళ్ళు ఎవరు ఎక్కడ వర్క్ చేయాలి, ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అవగాహనతో ప్లానింగ్ చేసి ఆఫీసర్స్ని డ్రాఫ్ట్ చేసి వాళ్ళకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పటికే ఒక దఫా బ్రీఫింగ్ కూడా చేయటం జరుగుతుంది. అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కొంతమందిని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా పోలీస్ కానీ, ఇంటర్నల్ విజిలెన్స్ కానీ, టీటీడీ ఎంప్లాయీస్తో కూడా కలిసి ఎప్పటికప్పుడే క్రౌడ్ని అంచనా వేయటం జరుగుతుంది. క్రౌడ్ ఎక్కడ ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ అవుట్ చేయాలి, అలానే బయట ఉన్న క్రౌడ్ని ఎక్కడికి పంపించాలి. మన బయట కూడా స్క్రీన్లు పెట్టించేది, ఎందుకంటే ఫుల్ అయినప్పుడు వాళ్ళు ఇంకా లోపలికి రావటం కుదరదు. ఆయా స్క్రీన్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసే అవకాశం కూడా ఉంటుంది. అక్కడే ఫుడ్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. సో బయట ఉండే వాళ్ళకు కూడా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయటం వలన లోపల అవకాశం లేనప్పుడు బయట ఖాళీ ప్లేసులు 10 ఖాళీ ప్లేసులు ఐడెంటిఫై చేసి అక్కడ కూడా చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికి కూడా, భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే తెలియదు, మనందరం కూడా క్రమశిక్షణతోటి ఇన్వాల్వ్ అయిపోయి అడ్మినిస్ట్రేషన్ యొక్క కాషన్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ అడ్మినిస్ట్రేషన్కి కోఆపరేటివ్గా చేస్తే కంపల్సరీగా అందరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి పెద్ద హ్యూజ్ క్రౌడ్ వచ్చేటప్పట్లో కాషన్స్ కంపల్సరీగా భక్తులు ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా పోలీసులు లార్జ్ స్కేల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పటికప్పుడే సిట్యువేషన్ వాళ్ళకి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దాన్ని ఫాలో కావటం వలన అందరికి కూడా మంచిగా ఉంటుంది, అందరికి కూడా అవకాశాలు వస్తాయి. ఆ అవకాశం కోసం వెయిట్ చేసి వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు లోపలికి వస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి ఈ సందర్భంలో మనం ఇంకా చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటాం, చాలా డెకరేషన్ చేస్తూ ఉంటాం. అలానే చాలా వరకు మనం ఇల్యూమినేషన్ కూడా పెడుతూ ఉంటాం. వాటన్నిటికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఉండి ఎప్పటికప్పుడే కూడా వాటిని కూడా అసెస్మెంట్ చేసుకుంటూ వేటిని వెలిగించాలి, ఎవరిని తీసేయాలి, ఎక్కడ ఏది చేయాలి అన్నీ కూడా
వాళ్ళకు ఒక ఎస్ఓపి ఇవ్వడం జరిగింది. ఆ ఎస్ఓపిస్ ప్రకారం వాళ్ళు కూడా ఆ డెకరేషన్ని ఎప్పటికప్పుడే మానిటర్ చేసుకుంటూ ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఇప్పటికే మనము ప్రెస్ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అబౌట్ ఎస్ఎస్డి టోకెన్స్ గురించి కానీ, లేకపోతే విఐపి బ్రేక్ దర్శన్ కానీ. అందుకు అనుగుణంగా వాళ్ళు కూడా రిఫరల్స్ కానీ విఐపీలు వచ్చినప్పుడు కానీ దాన్ని ఫాలో కావాలని కోరుకుంటున్నాను. ఇదంతా కూడా అందరు స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే అందరూ కూడా ఆ రకంగా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటం జరిగింది. సో అందరు భక్తులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా టీటీడీ ఇచ్చిన కాషన్స్ని ఫాలో కామని, డిసిప్లిన్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా ఇప్పటికే డిస్కస్ చేయడం జరిగింది. నార్మల్ టైంలో వాళ్ళు ఎన్ని బస్సులు నడిపే 1600 బస్సులు నడుపుతుంటారు. ఇటువంటి స్పెషల్ అకేషన్లో దాదాపు 2400 బస్సులు కూడా నడుపుతూ ఉంటారు. అలానే ఘాట్ రోడ్లో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా ఏ రకమైన వెహికల్స్ బ్రేక్ డౌన్ కాకుండా, ఒకవేళ అయినా కానీ వాటిని వెంటనే రిమూవల్ చేసే విధంగా కూడా మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసి అందుకు అనుగుణంగా కొన్ని హైర్ కూడా చేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కళ్యాణ కట్లో కానీ అదేవిధంగా మనకు ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఆ రోజు అవసరం వస్తే అడిషనల్గా డిప్లాయ్ చేసి ఎక్కడ కూడా భక్తులకి ట్రాన్స్ఫరింగ్ చేసుకోవటానికి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మన ఎస్విబిసి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ 4 ఛానల్స్ ద్వారా కూడా కోట్లాది మంది భక్తులకి స్వామివారి యొక్క ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని తెలియజేస్తారు. ఎస్విబిసి కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. వాళ్ళ ఫీడ్ కూడా ఎప్పటికప్పుడే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసుకుంటూ, సో ఈ ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళకి పరోక్షంగా బెనిఫిట్ చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికి కూడా ఒకే విన్నపం, మీరందరూ కూడా మాడా స్ట్రీట్లో వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని రావద్దండి. చెప్పులు వేసుకోవటం అక్కడ నిషిద్ధం. అలానే వచ్చిన వారికి కూడా క్రమశిక్షణ పాటించి క్యూ లైన్ పాటించండి. వాళ్ళకి కావాల్సిన అన్ని సేవలు కూడా మనం ఆల్రెడీ అందరూ కూడా వాళ్ళకి సేవ చేయడానికి వాళ్ళని ట్రైన్ చేసి అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీకు కావాల్సిన అన్నీ కూడా అన్న పానీయాలన్నీ కూడా మెడికల్ కానీ అన్నీ కూడా వాళ్ళు మీకు సర్వ్ చేస్తారు. వాళ్ళకు మీరు ఓన్లీ థింగ్ ఏంటంటే కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.